హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మహాశివరాత్రి అండి. నేను ఈరోజు మా ఇంటి పక్కనే ఉన్న శివాలయానికి అయితే వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ కవితకు కూడా టెంపుల్కి వెళ్దామని చెప్పింది. తనతో పాటు వెళ్ళాను. అక్కడ దర్శనం చేసుకున్నాను. మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకుందాం కదా అని చెప్పి మళ్ళీ మా వైశ్య స్కూల్ దగ్గర ఉన్న శివాలయానికి, శ్రీ రామలింగేశ్వర స్వామి శివాలయానికి అయితే మేము వచ్చామన్నమాట దర్శనం చేసుకుందామని. మార్నింగ్ పూట అవ్వలేదండి దర్శనము. మామూలుగా దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని అయితే మేము వెళ్ళాము. సరే ఇంకా సాయంత్రం అయినా వెళ్దాము, దర్శనం ఎప్పుడైనా చేసుకుందాము, మరి మనకు దొరుకుతుందో లేదో అనుకొని చెప్పేసి వచ్చానన్నమాట. ఇంకా వస్తే లైన్ చూస్తున్నారా ఎంత పొడుగుందో, అసలు ఎంత పొడవు. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే శ్రీ చైతన్య స్కూల్ దగ్గర నుంచి కల్సా క్యాంపస్ నుంచి మొదలు పెడితే ఇంకా నారాయణ స్కూల్ వరకు లైన్ అయితే ఉందండి. లోపడైతే చాలా జనం ఉన్నారు, చూస్తున్నారు కదా మీరు. ఇంకా మేమైతే కాసేపు అలా కూర్చుండిపోయామన్నమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ధ్వజస్తంభానికి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని ఇంకా మేమైతే కాసేపు అక్కడ కూర్చొని ఇంకా మా పండుతో మొక్కించి వెళ్ళామన్నమాట. చూస్తున్నాను అక్కడ ఏమైనా స్వామివారు మాకేమైనా కనిపిస్తారా అని చెప్పి ఆ గ్రిల్లోంచి చూస్తున్నాను అనమాట. మాకైతే కనిపించలేదు. చూస్తున్నారు కదా డెకరేషన్ అయితే ఎలా ఉందో. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఎలాగో కూర్చున్నాం కదా, అక్కడ ఎవరో ఒక ఆవిడ పాటలు పాడుతుంది. మరి ఎవరో ఒకసారి మనకు కూడా ఛాన్స్ ఉంటే వెళ్ళి పాడదాము అని నేను అనుకోలేదు. ఆ కవితక్క చెప్పిందనమాట, వెళ్ళి పాడు జ్యోతి, నీ టోన్ బాగుంటుంది కదా పాడు అంటే, ఏమో అక్క నాకు భయం వేస్తుంది అన్నాను. కానీ అక్క ఏం చేసిందంటే, పాడు పాడు నువ్వు బాగా పాడతావు, కంపల్సరీ పాడాల్సిందే అని చెప్పిందనమాట. సరే అక్క వెళ్ళి చూసొస్తానని చెప్పి నేను ఒకసారి వెళ్ళి చూసి వచ్చి ఇంకా అక్క వాళ్ళతో చెప్తే అక్క వాళ్ళు మేము కలిసి అక్కడ వెళ్ళి కూర్చొని ఇంకా నేనైతే పాటలైతే పాడానండి. ఇంకా తర్వాత పాడిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. లోపలికి వెళ్ళిపోయి గర్భగుడిలో మేమైతే దర్శనం అయితే జరిగింది. మేము అన్ఎక్స్పెక్టెడ్ అండి, అసలు దర్శనం అవ్వదు, ఇంకా కాసేపు కూర్చొని వెళ్దామని అనుకున్నాను. కానీ దేవుడైతే మమ్మల్ని లోపలికైతే రప్పించుకున్నాడు. నాకైతే చూడాలని చాలా ఆశగా అనిపించింది. నా కోరిక అయితే నెరవేర్చాడు. నాకైతే చాలా సంతోషం అనిపించింది.